ఓకే ఆన్సర్ ఓటర్లో కనబడింది. ఓకే ఓకే ఆన్సర్ గారు ఒక్క నిమిషం మనతో పాటుగా రావి సౌజన్య గారు. సౌజన్య గారు నమస్తే. నమస్తే అండి. సౌజన్య గారు ఏంటి నెంబర్ ప్లేట్లు అవి ఆల్రెడీ స్టార్ట్ చేశారట, గతంలో భీమవరం గాజువాక్ కూడా చేశారా, ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం అండి. ఏంటి ఏంటి ఇంత సడన్ గా ఇక్కడ ఈసారి ఏంటి ఇంత ప్రత్యేకత? ఇంత ప్రత్యేకత ఏంటి? గతంలో ఎప్పుడు లేని విధంగా కొత్త వరవడి వింత పోకట్లకు పోతున్నారు. ఎమ్మెల్యేని ఈయన ప్రింట్ చేస్తే డిప్యూటీ సీఎం అని ఆవిడ చేస్తున్నారట. వర్మ గారు ఇక్కడ ఏదైనా ఒక ఓటమిని చవి చూసిన తర్వాత అభిమానులు అవ్వచ్చు, లేకపోతే సానుభూతి పరులు అవ్వచ్చు, లేకపోతే పార్టీ కార్యకర్తల నాయకులు ప్రత్యేకమైన ఒక ఆలోచన ఉంటుంది వ్యక్తి మీద. సో పవన్ కళ్యాణ్ 2019లో జనసేన పార్టీ విషయంగా పవన్ కళ్యాణ్ గారి విషయం ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయమే. సో 2024 అనేది ఎక్స్పెక్టేషన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆ ఎక్కువగా ఉన్న క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారు చేసిన వర్క్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయం అవ్వచ్చు, జనసేన పార్టీ భవిష్యత్తుకి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలానే ఈ ముఖ్యంగా ముందు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి చాలా కీలకంగా మారినాయి. అంటే ఒక గేమ్ చేంజర్ అనే మాటకి పూర్తి స్థాయిగా సార్థకత చేకూర్చి మరి పవన్ కళ్యాణ్ గారు కష్టపడడం జరిగింది 2024 ఎన్నికలు. అంటే మీకు గమనించారా లేదా, 2 సంవత్సరాల క్రితమే అన్నారు జనసేన 2024 మొత్తం అంతా కూడా జనసేన పార్టీ చుట్టే తిరుగుతుంది అని చెప్పని. అదే నిజం చేశారు పవన్ కళ్యాణ్ గారు. అలానే పిఠాపురంలో కూడా మీరు గమనించినట్టయితే ఎన్నడూ లేని విధంగా గెలుపోవటం గురించి పక్కన పెడితే మెజార్టీ గురించే ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజార్టీతో గెలుస్తారు అని చెప్పాను. దాని మీద అభిమానులకు కొంచెం అందులోనూ జనసేన పార్టీకి వచ్చేప్పటికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏ స్థాయిగా ఉంటారు, వాళ్ళు ఎలా పనిచేస్తారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు, పవన్ కళ్యాణ్ గారిని ఒక దేవుళ్ళు ఎలా భావిస్తారో అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వంగ గీత గారు నెంబర్ ప్లేట్లు చూడంగానే వెంటనే మొత్తం అక్కడ ఉన్న క్యాడర్ అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు, వాళ్ళు కూడా వెనక నెంబర్ ప్లేట్లు అనేది వేయడం జరిగింది. కాదు 2019లో ఇది లేదు, ఈ నెంబర్ ప్లేట్లు వేయడం కానీ ఇదంతా లేదు. 2024 మాత్రం మరి వంగ గీత గారు మొదలెడితే వీళ్ళు మొదలెట్టారా, లేకపోతే వీళ్ళు మా వాళ్ళు మొదలెడితే వాళ్ళు చేశారు అనేది నాకు తెలియదు. కానీ కాకపోతే ఆ ఉత్సాహం ఉండడంలో అయితే తప్పులేదు. ఎందుకంటే మేము ఒక ప్రతికూల పరిస్థితి నుంచి 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం కాబట్టి మాలో ఇది ఖచ్చితంగా ఉంటుంది. మాట్లాడండి. హలో, అలానే మన ఎలక్షన్స్ కూడా చూస్తే వర్మ గారు ఏదైతే ఈ 2-3% లోపు పెరిగిన అంశం ఏదైతే ఉందో మనం గమనించినట్టయితే ప్రతి ఓటరు కూడా తమ ఓటు ఉపయోగించుకోవాలనే క్రమంలో అసలు దేశ విదేశాలు దాటి ఏదో ఖండాలు దాటి మరి వచ్చి ఓటేసిన పరిస్థితి ఉంది అంటే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది. అలానే పోస్టల్ బ్యాలెట్ మనం చూసుకున్నట్టయితే ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఉండటం అనేది ప్రతి ఒక్కరిని చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. జనరల్ గా చాలా మంది ఆలోచించింది ఏంటంటే వీళ్ళు ఉద్యోగస్తులే కదా, వీళ్ళు ఎంత టార్చర్ పెట్టినా పర్వాలేదు అంటే ప్రభుత్వం ఆలోచించింది ఉద్యోగస్తులు వీళ్ళు ఏం చేయలేరు అనుకున్నారు. కానీ నాంది పలికిందే వాళ్ళు, ఫస్ట్ స్టెప్ వేసిందే వాళ్ళు. అక్కడ జరిగిన తేడాతోనే ప్రజలందరిలో కూడా ఒక మార్పు అనేది వచ్చింది. ఓకే, మీ సర్వే ఎన్ని సీట్లు అనుకుంటున్నారండి జనసేన ఇన్సైడ్ మాట్లాడుకుంటేది? జనసేన కూటమికి ఎన్ని వస్తాయనేది కూటమేనండి, నేను కూటమే అంటున్నాను. కూటమి కోసమే చెప్తున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందండి. ఎన్ని కూటమి మాత్రమే ప్రభుత్వం ఏర్పడుతుంది. నెంబరింగ్ అనేది నేను చెప్పను. అదేంటి ఎన్నెన్నో ఉంటుంది నాకు. వాళ్ళు 151 ప్లస్ అని చెప్తున్నారండి వాళ్ళు కాన్ఫిడెంట్ గా. కాదు వినండి, 151 ప్లస్ అని వాళ్ళు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. మీరు ఇంతని అనుకుంటారుగా. అదే వైసీపీ చెప్పారు కదా 173 అని 175 అని. కాదే నేను అలా చెప్పలేదు కానీ అఫ్కోర్స్ నాకు ఉంటుంది 175 ఖచ్చితంగా ఉండాలి కూటమికి అని. కాకపోతే ఫిగర్లు చెప్పే పరిస్థితి కాదు. మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా కూటమి మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తుంది, కూటమి గెలుస్తుంది. జనసేన ఎన్ని సీట్లు గెలుస్తుంది? జనసేన అంటే మీరు అందరూ ఊహిస్తున్న దానికన్నా ఎక్కువే వస్తుంది. అంటే నేనేం ఊహించట్లేదు, అందరూ అంటే అందరిలో నన్ను కలపద్దు, నేను ఊహించట్లేదు, మీరు చెప్పండి. కాదు సౌజన్య గారు, మీరు అనుకున్న దానికన్నా ఒక సీట్ ఎక్కువగా ఉంటుంది తప్ప తక్కువగా మాత్రం ఉండదు. ఎందుకంటే నేను గ్రౌండ్ లెవెల్ లో పనిచేస్తున్నాను. నేనేం అనుకోవట్లేదండి, నేను ఎందుకు అనుకుంటానండి ఇన్ని గెలుస్తుంది అన్ని గెలుస్తుందని. మీ గ్రౌండ్ రిపోర్ట్ చెప్పండి అనేది. ఒకవేళ మీరు 17 అనుకున్నారు అనుకోండి, మీ మనసులో మీరు 17 అనుకున్నట్టే దానికన్నా ఇంకొకటి 1-2 ఎక్కువే గెలుస్తుంది అని చెప్పని నేను చెప్తున్నాను. అంటే నేను మనసులో అనుకోవాలి, దానికి ఒకటి ప్లస్ చేసుకోవాలా? అంటే మీరు ఏది అనుకుంటే దానికి ఒకటి ప్లస్ చేసుకుంటే దానికన్నా అంటే 21 అయితే మనం ప్లస్ అనుకోవడం కాదు. ఒకవేళ 15 అనుకుంటే 17 అనుకుంటే 18 అలానే అనేది. సరే మీరైతే చెప్పరు. అదైతే ఫిగర్లు చెప్పడానికి ఇప్పుడు మనకి పందాలు కాసుకోవట్లేదు కదండి. ఖచ్చితంగా బెట్టింగ్ అనుకోండి, అది వేరు. అంతా ఆ ట్రెండ్ నడుస్తుంది కదా. మరి అక్కడ ముద్రగడ గారు వంగ గీత గారు ఉన్నారు అక్కడ పవన్ కళ్యాణ్ ఓడించడానికి. మరి చూసుకోండి.
ఏముండదండి, ఎవరు వచ్చినా ఏం చేసినా ఏమి ఉండదు. ఈసారి ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వాలి. ఆయన నిజాయితీగా ఏదైతే ఈ కూటమి కోసం కష్టపడిన తీరు ప్రతి ఒక్కళ్ళు హార్ట్ కి తీసుకున్నారు. Okay. ఏది నాయకులు వీళ్ళు కాదండి, పార్టీకి సంబంధించి కాదు, ప్రజలు కూడా హార్ట్ కి తీసుకున్నారు. పూర్తి స్థాయిగా ప్రజల కోసం ఆయన ఎంత తగ్గాలో అంత తగ్గి ఉన్న పరిస్థితిని మాత్రం, అంటే నేను లిటరల్ గా గ్రౌండ్ లెవెల్ లో వెళ్ళి ప్రతి ఒక్కళ్ళని, అంటే ఏదైతే సర్వే సంస్థలు చేస్తాయో ఆ టైప్ లో నేను వర్క్ చేసిన క్రమంలో ప్రజలు మాట్లాడుకున్న మాటలు వింటే మాత్రం నిజంగా అలాంటి అధ్యక్షుడి యొక్క ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నందుకు నేను చాలా అదృష్టంగా భావించాను. Okay. అంత ఇదిగా ప్రజలు చాలా పాజిటివ్ గా తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా పేటాపురంలో ప్రజలే ఆయన అందరాన్ని ఎక్కిస్తారు. అందుకనే మెజార్టీ అనేది ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. అది 1,00,000 ఉంటుందా, 80,000 ఉంటుందా, 1,20,000 ఎంతైనా సరే అనవసరం. మెజార్టీ ఒకటే ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ స్థాయి తగ్గట్టుగానే మెజార్టీ ఉండబోతుంది. అది ప్రతి ఒక్కళ్ళు, ఇంకెంతో టైం లేదు ఎవరికైనా సరే. కొన్ని డైలాగులు అయ్యే వాడుతున్నారు, ఈ దరిద్రం వదిలిపోతే, ఈ శని వదిలిపోతే, ఇంకా 4 రోజులు పోతే అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడిన క్రమం చూసాం మనం ఇందాక మీడియా బయటలో. అది ఎవరు వదిలిపోతుంది అనేది రేపు 4వ తారీఖు ఖచ్చితంగా చూద్దాం. ఖచ్చితంగా అలాంటి జరిగితే మాత్రం ప్రజలందరికీ చాలా, అంటే ప్రజలు పట్టం కట్టే